హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్ నీట్ 2024. కోర్టులో అయితే నిన్న చాలా ఇంపార్టెంట్ వాదనలు జరిగాయి. సో దాంట్లో రెండు అయితే చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ రెండు ఇష్యూస్లో ఏది జరిగినా కూడా చాలా షాకింగ్గా ఉండే అవకాశం ఉంది. సో అవి రెండు జరగకపోవచ్చు కూడా. సో ఏం జరుగుతుందో చూసే ముందైతే మీరు నీట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేసే స్టూడెంట్ అయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి చిన్న పెద్ద అప్డేట్ అయితే మన ఛానల్‌లో ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇవాళ కోర్టులో హియరింగ్. నిన్నైతే దాదాపు పేపర్స్ ఎందుకు కొన్ని చోట్ల రాంగ్ ఇచ్చారు, ఎందుకు గ్రేస్ మార్క్స్ యాడ్ చేశారు, సో ఇవే ఇష్యూస్ మీద జరిగాయి. అండ్ మెల్లిగా ఇదంతా ఎవరైతే క్వాలిఫై అయ్యారో 13,00,000 మంది కేవలం వాళ్ళకే రీనీట్ పెట్టండి అందరికి కాకుంటే అని చెప్పి కూడా ఎవరైతే పిటిషన్స్ వేశారో వాళ్ళ లాయర్ అడగడం జరిగింది ఒక సందర్భంలో. సో ఇవన్నీ ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. అండ్ వాట్సాప్‌లో పేపర్ లీక్ అయిందని, 4థ్ కంటే ముందే లీక్ అయిందని, ఇలా చాలా ఇష్యూస్. చివరికొచ్చే వరకు ఒక క్వెషన్ వల్ల 40 మందికి కంప్లీట్‌గా 720 మార్క్స్ వేయాల్సొచ్చిందనే ఇష్యూ దగ్గర అప్పుడు కోర్టు మాత్రం డైరెక్షన్ ఇచ్చింది. ఢిల్లీ ఐఐటీ వాళ్ళతోని ఒక ముగ్గురితోని ఒక కమిటీ వేసి ఇవాళ హియరింగ్ జరిగే అప్పుడే వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు 12 వరకు. సో దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 2 ఆర్ 4 ఈ రెండిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? క్వెషన్ కరెక్టా కాదా? ఒక రిపోర్ట్ ఇయ్యమని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళైతే ఎక్స్‌పర్ట్ కమిటీకి ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకి దాని గురించి తెలీదు కాబట్టి ఒపీనియన్ తీసుకున్నారు. సో దాంట్లో రెండిటికి ఆన్సర్‌కి మార్క్స్ ఇచ్చారు. ఏ ఒక్కటి కరెక్ట్ అని ఇచ్చినా మీ అందరి రిజల్ట్ మారే అవకాశం ఉంటుంది. సో మొత్తానికే క్వెషన్ తీసేయండి అని చెప్పినా అందరి రిజల్ట్ మారే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అయితే దాని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? రెండిటికి మార్క్స్ ఇయ్యమంటే మాత్రం యథావిధిగా ఉంటుంది. రెండిటికి ఇంతకుముందు ఎలా అయితే ఇచ్చారో అలానే ఇవ్వమన్నా కూడా రిజల్ట్ అలానే ఉంటుంది. సో ఇవాళ వాళ్ళిచ్చే రిపోర్ట్‌ను బట్టి ఉంటుంది. ఏ ఒక్కటో కరెక్ట్ క్వెషన్, కరెక్ట్ ఆన్సర్ అని చెప్తే మాత్రం రిజల్ట్ మారుతుంది. ఎందుకంటే చాలామంది 2 ఆప్షన్‌కు వాళ్ళు కరెక్ట్ మార్క్స్ అయితే ఇచ్చారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇవాళ ఆల్రెడీ ఒక క్వెషన్ గురించి డిస్కస్ చేస్తున్నారంటే పేపర్ పెద్ద మొత్తంలో లీక్ కాలేదు. మళ్ళీ రీనీట్ పెట్టమనే అర్థం. సో ఆ విధంగా డైరెక్షన్స్ ఐఐటీ ఢిల్లీకి ఇచ్చారు కాబట్టి కేవలం క్వెషన్ పేపర్‌లో జరిగిన మిస్టేక్స్ మీద మాత్రమే చర్చ అయితే జరిగినట్టు తెలుస్తుంది. సో ఇవాళ ఏమవుతుంది అనేది రీనీట్ అయితే చాలా కష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక క్వెషన్ దగ్గరనే వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు. మన ఛానల్‌లో లైవ్ పెడుతుంటాను నేను. లైవ్ చూడండి. మధ్యలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాను. అసలే మిస్ కాకండి. ప్రతి అప్డేట్ మీకు లైవ్‌లో ఇస్తూ ఉంటాను. లైవ్‌లో వచ్చి మీరు అడిగే క్వెషన్స్ కూడా నేను అక్కడ ఆన్సర్ ఇస్తూ ఉంటాను. 10:30కి మన లైవ్ అయితే స్టార్ట్ అవుతుంది. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్.